పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. అంతా నా మంచికే, ఆరాధన యేసుకే, అంతా నా మేలుకే, నేను ప్రభు ముందు తల వంచితే. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ నెలలో ఇంకొక వారంలో ప్రవేశించే భాగ్యము దేవుడు ఇచ్చాడు. గడిచిన 3 ఆదివారములు పండుగ ఈ సెంటర్లో జరిగినప్పుడు ఎంతమంది దానికోసం వెనుక నుండి సపోర్ట్ చేశారో, ప్రార్థించారో, ఆర్థికంగా మరియు భోజన విషయంలో ప్రజలకు సహాయం చేశారో, వెనుక నుండి మమ్మల్ని ప్రోత్సహించి ప్రార్థన చేశారో మీ అందరికీ స్తోత్రం చెల్లిస్తూ, ఈ వారమంతా కూడా జరుగుతున్న కార్యక్రమాన్ని ప్రభు దీవించమని, ఈరోజు రేపు మాకు ఫాదర్ల సదస్సు చిన్న గ్రూప్కి జరుగుతున్నటువంటి ప్రార్థన దీవించాలని, అలాగే బుధవారం బేస్తవారం తిమ్మరావుపేటలో జరుగుతున్నటువంటి సాయం సమయమున దేవుడు వెదకి వచ్చే స్వస్థత ప్రార్థనను దీవించమని, అలాగే శుక్రవారం బ్రాహ్మణపల్లిలో జరుగుతున్న ప్రోగ్రాంని దీవించమని ముందుకు వచ్చి స్పాన్సర్ చేసే బిడ్డలతో పాటు ఉద్దేశంలో అర్పించుతాం. పి సింహరాయలు మేరీ కుటుంబం దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా భాస్కర్ శ్వేతలకు 9 సంవత్సరాల తర్వాత సంతాన వరం దయచేసినందుకు, చిన్నారి బిడ్డకు మంచి ఆరోగ్యం దయచేసినందుకు, కుటుంబ దైవాశ్రమంలో కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్న వారు కుటుంబ సభ్యులు. నేను అనుకుంటున్నాను వీళ్ళ విచారణలోనే ఫస్ట్ టైం నేను పనిచేశాను. చాలా సంతోషం వీళ్ళు ఇక్కడ అవడకానికి వచ్చారు. ప్రభు దీవించునుగాక. సృజన్కి బీటెక్ ఎగ్జామ్లో మంచి పర్సంటేజ్ కొరకు మాదాను శృతికి మంచి ఉద్యోగం దయచేసినట్లుగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. మాదాను బాలరాజు ప్రేమలత, పోతిరెడ్డి మార్కరెడ్డి మంచి ఆరోగ్యం, ఆరోగ్యమేరికి మంచి ఆరోగ్యం మరియు వారి పిల్లలకు బంగారు భవిష్యత్తు కొరకు కుటుంబంపై దేవుని యొక్క ఉత్థాన క్రీస్తు వెలుగు ఉండినట్లుగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. కె బాలరాజు రాణి మంచి ఆరోగ్యం మరియు వ్యాపార అభివృద్ధి కొరకు, బాబీకి స్కిన్ అలర్జీ నుండి సంపూర్ణ విడుదల స్వస్థత కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. ఐ సందీప్ కుమార్, అమూల్య రాణి, బ్రియోనా కుటుంబం మంచి ఆరోగ్యం, సందీప్తి సందివ్య మంచి ఆరోగ్యం, సందీప్తి సుఖప్రసవం ఆరోగ్యం, తన బిడ్డ క్షేమము, కుటుంబ దైవాశీర్వాదం మరియు సుశీల సోమయ్య ఆత్మల విశ్రాంతి కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. ఆదూరి బాలరెడ్డి మంజుల కుటుంబమునకు ప్రభు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు ఫాదర్ ఆదూరి చిన్నర్పరెడ్డి గారి 2వ మరణ వర్ధంతి సందర్భంగా ఆత్మకు నిత్య విశ్రాంతి కొరకు యాదిరెడ్డిపల్లి నల్గొండ డయసిస్ వారు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. వీరితో పాటు జరుగుతున్న గురువుల సదస్సును, రాబోయే దినములలో జరుగుతున్న పండుగలను ప్రభు దీవించాలని, మరి ముఖ్యంగా మే నెలలో జరగబోతున్న పెందకోస్తు పండుగ, స్వస్థత మహాసభను, ఇప్పుడు ముత్తంగిలో పాత హాల్లో జరుగుతున్న ఆ నూతన కార్యములన్నిటినీ పనులను దేవుడు భద్రంగా చేసే పనులను దీవించమని, చక్కగా ప్రజలకు అనుకూలంగా త్వరగా ఆ హాల్ మారాలని ప్రభుని ప్రార్థన చేసుకోండి. రోజు చేసుకోవాలని మనవి చేస్తున్నాను. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వజగత్తికి పెళ్ళుబెక్కి ప్రవగించినది. జీవ ఊట్టయైన దేవా, ఎడతగని దైవ కృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట్టవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా, మేము నమ్ముచున్నాము. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట్టవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా, మేము నమ్ముచున్నాము. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట్టవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా, మేము నమ్ముచున్నాము. అందరు కలిసి పరలోక జపం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొక్క అప్పుబడిన వారిని
మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవరప్రసాదం చేతననిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారుగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువు అయిన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించే వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. ఏది జరిగినా జరగకపోయినా జరగబోయే విషయాలు కూడా ఏది జరిగినా అంతా దేవుని ఉద్దేశానుసారం. మనం దేవుని మాత్రం ప్రేమిస్తే అన్నిటిని మంచిగా దేవుడు మన కోసం సమకూరుస్తాడు, మలస్తాడు, మారుస్తాడు. దాన్ని తలంచే రోజు ఇది. నా జీవితంలో అయితే ఖచ్చితంగా దాన్ని చెప్పగలుగుతాను. చిన్న చిన్న ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినా దాని మీద దేవుని యొక్క కరుణ చూపిస్తూ ఉన్నాడు. దీని వెనుక మీ అందరి యొక్క కృషి, ప్రార్థన, వేదనతో కూడి కన్నీటితో కూడిన ప్రార్థన ఉంది. థ్యాంక్ యూ సో మచ్. దానికి అంకితం చేసే పాట. అందువలన మీ జీవితంలో ఏది జరిగినా వాక్యాన్ని గట్టిగా పట్టుకొని నమ్మండి. నమ్మిన వారికి సమస్తము సాధ్యం. దేవుని ప్రేమించే వారికి అన్ని దేవుడు మంచిగా మలుస్తాడు. Romans 8:28. For those who love God, whatever happens, God will turn everything to good for us. Amen. What a beautiful promise. కీర్తన 107:41. అతడు దుఃఖార్తులను బాధల నుండి తప్పించెను, వారి కుటుంబములను గొర్రెల మందల వలె వృద్ధిలోనికి తెచ్చును. Those who are sorrowful, He saves them. He leads them like the way He leads the lamb, their family too. Psalm 107:41. అందుకే ఆయన ప్రేమ మారదు, ఆయన కరుణ సమసిపోదని విలాప్య గీతాలు 3:22. Lamentation 3:22. Steadfast love of the Lord never ceases. Never have a stop button for God's love and mercy. పాడుదామా ప్రేమన సహోదరి సహోదరులారా, గుండెల ధైర్యముతో విశ్వాసముతో ప్రవచన రూపంలో ఈ పాటను పాడుదాం. దేవుడు నాకు అన్నీ మంచిగా మలచబోతున్నాడని. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. అంతా నా మేలుకే ఆరాధన యేసుకే, అంతా నా మంచికే తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే. అంతా నా మేలుకే ఆరాధన యేసుకే, అంతా నా మంచికే తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే. ఆరాధనాపను స్తుతించుట మానను, ఆరాధన
ఆరాధనాపను స్తుతియుచుటమానను స్తుతియుచుటమానను ఆరాధనాపను స్తుతించుటమానను ఆరాధనాపను మన స్తుతించుటమానను స్తుతించుటమానను. కన్నీలే ప్రాణములైన కట్టిన దుఃఖ బాధలైన స్థితిగతులే మారిన అవకాశం చేజారిన కన్నీలే పారైన కఠిన దుఃఖ బాధలైన స్థితిగతులే మారిన అవకాశం చేజారిన మారరు యేసు ప్రేమ నిత్యుడైన తండ్రి ప్రేమ 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 అంతా నా మేలుకే ఆరాధన యేసుకే అంతా నా మంచికే తన చిత్తమునకు తల వంచితే తన చిత్తమునకు తల వంచితే. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసు క్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఈయనకి ఇలాంటి గుండెలో ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందని స్టార్టింగ్లో నేను చదివినప్పుడు చదువుకున్నాను. ఇప్పుడు చిన్న చిన్నగా ఇలాంటి మనకు ముందుగా వెళ్ళిన పుణ్యపురుషులు ఆదర్శ జీవి నక్షత్రంలాగా ప్రకాశించే వాళ్ళకి చూస్తే ఇప్పుడు నా జీవితంలో ఏదైనా కోల్పోయినట్టు అనిపించినా అది నాకు ఆశీర్వాదమే. నేను అనుకున్నాను మా మమ్మీ డాడీ కొన్ని సంవత్సరాలు ఇక్కడ ఉంటే బాగుండేది కదా అని అనిపించేది. కొన్ని విషయాలు అలా నా జీవితంలో జరిగింది. కానీ ఇప్పుడు నాకు తెలుసు వాళ్ళు ఎప్పుడైతే మరణించి పరలోకం వెళ్ళారో అప్పుడు నా సేవలో అనేక కార్యములు దేవుడు చేస్తున్నాడు. ఇక్కడ ఉండడం కంటే అక్కడికి వెళ్ళి నా కోసం ప్రార్థిస్తున్నారని నమ్ముచున్నాను. అలా మీ విషయంలో ఒకసారి వెన్ను తిరిగి చూడండి. ఏదైనా జరిగి ఉంటే దేవుడు మంచిదే చేస్తాడు. యోబు 1:21లో నేను దిగంబరుడుగానే తల్లి కడుపు నుండి నేను వెలువడితని, దిగంబరుడుగానే ఇచ్చట నుండి వెడలిపోయిదను. ప్రభు దయచేసిన వాని నెల్ల మరల తానే తీసుకొనెను, అతని నామమునకు స్తుతి కలుగునుగాక అని పలికెను. చాలా కష్టం, ఎందుకంటే అన్నిటిని కోల్పోయాడు. యోబు 1:21, Job 1:21, he lost everything for no reason, a righteous man. But he could say,
God has given, God has taken, He knows what is best for me. He will turn everything to good for me. Finally, He turned. Job 42:10, యోబు 42:10 రెండింతల దీవెన మీకు కూడా కలుగునుగాక. ఆమేన్. ఈ పాట మీ జీవితంలో ప్రవచనముగా నెరవేరునుగాక. ఆమేన్. May this prophecy take place, double portion of what you lost, may you receive it. ఆమేన్. చప్పట్లు కొడుతూ పాడండి. వ్యాపారమైన ఏదైనా కోల్పోయినదన్నీ రెండింతల దీవెన. ఆమేన్. ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదన్, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండున్. ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదన్, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండున్. అంతా నా మేలుకే ఆరాధన యేసుకే, అంతా నా మంచికే తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే. అంతా నా మేలుకే ఆరాధన యేసుకే, అంతా నా మంచికే తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే. ఆరాధన ఆపను స్తుతించుట మానను, ఆరాధన ఆపను స్తుతించుట మానను, స్తుతించుట మానను. ఆరాధన ఆపను స్తుతించుట మానను, ఆరాధన ఆపను స్తుతించుట మానను, నేను స్తుతించుట మానను. ఆస్తులన్నీ కోల్పోయిన, కన్నవారు కనుమరుగైన, ఊపిరి బరువైన, గుండెని పగిలిన. ఆస్తులను కోల్పోయిన, కన్నవారు కనుమరుగైన, ఊపిరి బరువైన, గుండెని పగిలిన. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను. ఆయన నామమునకే స్తుతి కలుగుగాక. ఆయన నామమునకు స్తుతి కలుగుగాక. అంతా నా మేలుకే ఆరాధన యేసుకే, అంతా నా మంచికే తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే. తప్పకుండా అన్నిటిని దేవుడు మంచిగా మలుస్తాడు. ఆమేన్. ఆ ప్రవచనం చెప్తూ ఉండండి. మలచిన తర్వాత సాక్ష్యం చెప్పడానికి రండి. ప్రార్థన చేద్దాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత నీ దివ్య కుమారుడును మా నాథుడైన
యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఒకవేళ నా పరిచర్య ప్రారంభంలో ఒక వ్యక్తి నన్ను అవమానపరచకపోతే నేను కృంగి వెక్కి ఏడ్చి ఈ స్థలంలో ఇలా వాడబడేది కాదు అని నాకు ఇప్పుడు అనిపిస్తుంది. ఏం నేర్చుకున్నాడు, 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు ప్రసంగం చెప్పడానికి రాదు అని మీలాంటి ఒక వ్యక్తి ఇచ్చినది అప్పుడు నాకు బాధగా ఉండేది. కానీ ఆయన దేవుడు వాడుకున్నాడు. మన జీవితంలో మాలాంటి గురువులకు అది ఒక ఆశీర్వాదం. కొన్నిసార్లు అనిపిస్తుంది మన జీవితంలో ఎందుకు ఈ అవమానం నా జీవితంలోని. ఇప్పుడు ఏం జరిగింది, అదే ఊరికి మళ్ళీ శుక్రవారం శనివారం అడిగారు, టైం లేదు కావున ఒకరోజు ఇచ్చాను. ఆ ఊరికే నేను వెళ్ళే భాగ్యం దేవుడు ఇప్పుడు ఇస్తున్నాడు. ఏ ఊర్లో వాక్యం చెప్పి తిరిగి వచ్చానో జీపులో ఆ అవమానం జరిగింది. ఇప్పుడు అదే ఊరికి దేవుడు నన్ను ప్రవచనం చెప్పడానికి పంపిస్తున్నాడు, నమ్ముచున్నాను. బ్రాహ్మణపల్లి ఏరియాలో ఉన్నటువంటి వాళ్ళు, తర్వాత చుట్టుప్రక్కన ఉన్న వాళ్ళందరూ కూడా దయచేసి మీ చుట్టాలు పిలిచినా పిలవకపోయినా నేను పిలుస్తున్నాను, చుట్టాలు ఇంటికి వెళ్ళండి, రండి. ఒకరోజు రాత్రి మాత్రమే, సాయంత్రం మాత్రమే ఆ ప్రోగ్రాం ఉంటుంది, రండి, ప్రార్థనలో పాల్గొనండి. నన్ను ఎలా దేవుడు లేవనెత్తాడు అలాగే మిమ్మల్ని లేవనెత్తునుగాక. ఎస్, గాడ్ క్యాన్ టర్న్ అవర్ హ్యూమిలియేషన్ ఇంటూ గార్లాండ్ ఆఫ్ గ్లోరీ. 123వ కీర్తన 3వ వచనం, ప్రభు మమ్మ కరుణింపుము, మేము చాలా అవమానములకు గురి అయితిమని ఏడుస్తున్నాడు కీర్తనగారుడు. Psalm 123 verse 3 says, Lord, we are in humiliation, please show mercy, like the way psalmist is crying. కీర్తన 73:25 వచనంలో, స్వర్గమున నీవు తప్ప నాకు ఎవరు ఉన్నారయ్యా, ఈ భూమి మీద నీవు తప్ప మరొకటి నాకు రుచింపదు అని రాసి ఉన్నాడు. క్వశ్చన్ ఆయనే, ఆన్సర్ కూడా ఆయనే చెప్తాడు కీర్తనగారుడు. నథింగ్ ఇన్ దిస్ వరల్డ్ ఈస్ టేస్టీ అండ్ ఇన్ హెవెన్ అండ్ ఆన్ ఎర్త్ ఐ హ్యావ్ నో బడీ ఎక్సెప్ట్ యూ whom I can trust completely. అందుకే ఏమంటున్నాం, యేసువా నేను నమ్ముచున్నామండి. జీసస్ ఐ ట్రస్ట్. పాడుదామా ప్రియమైన సహోదరి సహోదరులారా, నమ్మిన వారిని ఏనాడు సిగ్గుపడనీయడు. ఆమేన్. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదన్, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదన్, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. అంతా నా మేలుకే ఆరాధన యేసుకే, అంతా నా మంచికే, తన చిత్తమునకు తల వంచితే, చిత్తమునకు తల వంచితే, అంతా నా మేలుకే ఆరాధన యేసుకే, అంతా నా మంచికే, తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల మన అవమానములను వంచితే. దుఃఖములన్నిటినీ ప్రభువునకు అర్పించి పాడుదాం. అవమానం ఎంతైనా నా వారే కాదన్నా, నీవు తప్ప నాకెవరున్నారు ఆకాశమందున. అవమానం ఎంతైనా నా వారు కాదన్నా, నీవు తప్ప ఎవరున్నారు ఆకాశమందున. నీవు నాకుండగా ఏది నాకక్కరలేదు, నీవు నాకుండగా ఏది నాకక్కరలేదు. నీవు నాకుండగా ఏది నాకక్కరలేదు. నీవు నాకుండగా ఏది నాకక్కరలేదు. ఆరాధన ఆపను స్తుతియుచుట మానను, ఆరాధన ఆపను స్తుతియుచుట మానను, స్తుతియుచుట మానను. నేను ఎలా రోజు
దేవునికి స్తుతి గీతములు పాడుతున్నానో అలాంటి రోజులు మీకు రావాలి. Amen. నాకు ఇచ్చినది కొద్ది చిన్న అభిషేకం, దాన్ని మీకు పంచటమే ప్రతి ప్రసంగం, ప్రతి 3 గంటల ప్రార్థన. తీసుకోండి, సంతోషంగా జీవించండి, Amen. ప్రవచనంగా అంగీకరించుకోండి. Amen. ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. నిత్యపిత మీ దివ్య కుమారులను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. సమర్పించుకుందాం. మనల్ని ఏది జరిగినా మంచిగా మలచే ఆ గొప్ప దేవుని హస్తంలో. Yes, let us consecrate with great faith that God who will turn everything to good for me. Amen. దివ్య కారుణ్యమునకు సమర్పణ. యేసువా, యేసువా, దివ్య కారుణ్యమా, దివ్య కారుణ్యమా, ఈనాటి నుండి నుండి ఎటువంటి సంశయం లేకుండా ఎటువంటి సంశయము లేకుండా నా సంపూర్ణ జీవితమును నా సంపూర్ణ జీవితమును నీకు నేను సమర్పిస్తున్నాను. నీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము, నా గతము, నా ప్రస్తుతము, నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మరియు నా భవిష్యత్తును నీ హస్తములందు ఉంచుచున్నాను. నీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప నేను నీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. భాగ్యము దయచేయండి. మీ దివ్య కారుణ్య ప్రతిరూపము మీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు ఇహలోకమునందు నా గృహమును, నా గృహమును, నా కుటుంబమును, నా కుటుంబమును, ముత్తంగి కేంద్రములో ముత్తంగి కేంద్రములో జరుగుతున్న పనులను, జరుగుతున్న పనులను, దివ్యవాక్య కేంద్రమును, దివ్యవాక్కు కేంద్రమును, DMI 24/7 గ్రూపును, DMI 24/7 గ్రూపును, వారి కుటుంబాలను వారి కుటుంబాలను సకల కీడుల నుండి కాపాడునుగాక. సకల కీడుల నుండి కాపాడునుగాక. దీనిని ఆరాధించు వారందరూ దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనము చెందకొందరుగాక. ఎన్నటికీ వినాశనము చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో ఇది వారి జీవితంలో సంతోషముగాను, సంతోషముగాను, మరణములో నమ్మకముగాను, మరణములో నమ్మకముగాను, మరియు సదాకాలమున మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. మహిమగాను ఉండునుగాక. ఆమేన్. ఆమేన్. యేసువా, నేను నిన్ను నమ్ముచున్నాను. యేసువా, నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్, ఐ ట్రస్ట్ ఇన్ యు. Jesus, I trust in you. పునీత ఫౌస్టినమ్మ గారా, మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫౌస్టినా. Pray for us. 4వ గుర్తులో రోమియోలకు రాసిన లేఖ 8:9 తాను ఎన్నుకొనిన వారు తన కుమారుని సారూప్యము కలిగి ఉండునట్లు దేవుడు ఏర్పరచను. అప్పుడు ఆ కుమారుడు సోదరులలో శ్రేష్ఠుడగును. అంటే యేసుప్రభుకి ఇచ్చిన రూపం మనకిస్తాడు. Amen. The same form, the same grace, the same glory, the same healing, the same prophecy, all that he received,
ఆల్ దట్ యూ హ్యావ్ టు డూ ఈస్ యూ హ్యావ్ టు బికమ్ లైక్ హిమ్, దట్స్ ఆల్. మనం ఆయన వలె మారటానికి దేవుడు ప్రతిరోజు మనతో అనేక విషయాలు మాట్లాడుతున్నాడు. రోమన్స్ 8:9 బ్రదర్ గారితో మాట్లాడుతుంటే, బ్రదర్ 7-8 సంవత్సరాల ముందు నాకు ఇచ్చిన ప్రేరేపణను నాతో పంచుతుంటే, మై గాడ్ బ్రదర్, దీనిని ప్రభు 8 సంవత్సరాల ముందు నాతో మాట్లాడాడు కదా అన్నాను. ఏమిటంటే, మీలాంటి ప్రజలు కొంతమంది ఆసక్తి కలిగి నిజంగా దేవునికి బలముగా సేవ చేయాలని ఆశ కలిగి అన్నిటిని మర్చిపోయి పక్కన పెట్టేసి దేవుని కోసం జీవించాలని ఆశ కలిగిన కొందరిని సిద్ధపరచాలని, అంటే సేవకులను ఇంకా గొప్ప సేవకులుగా మార్చే ఒక గ్రూపుగా తయారు ఇక్కడ తమిళనాడులో, ఆంధ్రాలో. తప్పకుండా బ్రదర్ అని చెప్పాను. ప్రభు ఎప్పుడు దాన్ని స్టార్ట్ చేస్తాడో దానికోసం ప్రార్థన చేయాలని మనవి చేస్తూ ఉన్నాను. ఎస్, గాడ్ స్పీక్స్ టు యూ అండ్ మీ. యూ థింక్ యు ఆర్ సో స్మాల్, బట్ హీ స్పీక్స్ అబౌట్ దాట్ ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ త్రూ గ్రేట్ సర్వెంట్స్ ఆఫ్ గాడ్. ఈ విషయాన్ని నాతో దేవుడు 8 సంవత్సరాల ముందు మాట్లాడాడు. పాపగారు మున్నని చెప్పారు, లే పీపుల్, సామాన్యమైన ప్రజలు అందరూ కలిసి నడవండి అన్నారు. అది నాకు ఇచ్చిన ప్రేరేపణ అన్ని సంవత్సరాల ముందు. మనం చిన్నవాళ్ళమని అనుకోకూడదు. ఒక్కరోజు దేవుడు టైం వచ్చినప్పుడు అన్నీ పెద్దల ద్వారా కన్ఫర్మ్ చేస్తారు. ఈరోజు కన్ఫర్మేషన్ టికెట్ మీకు ఇస్తున్నా. పాడుదమ్మ ప్రేమైన సహోదరి సహోదరులారా, వాట్ వీ వాంట్ టు బికమ్ ఈస్ టు బికమ్ లైక్ హిమ్. రోమన్స్ 8:9. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదన్, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండున్. ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదన్, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండున్. అంతా నా మీదుకే ఆరాధన యేసుకే, అంతా నా మంచికే, తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే. అంతా నా మేలుకే ఆరాధన యేసుకే, అంతా నా మంచికే, తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే. దేవుని సంకల్పానుసారం నిన్ను దేవుడు పిలిచాడు, ఆమేన్. తప్పకుండా చేస్తాడు. ఆమేన్. సంకల్పాన పిలుపొంది నిన్ను ప్రేమించు వారికి సమస్తము సమకూడి మేలుకై జరుగును. సంకల్పాన పిలుపొంది నిన్నే ప్రేమించువారు సమస్తము సమకూడి మేలుకై జరుగును. యేసుని సారూప్యము నేను పొందాలని, దేవుని సారూప్యము నేను పొందాలని, అనుమతించిన ఈ విలువైన సిలువకై, అనుమతించిన ఈ విలువైన సిలువకై. అంతా నా మేలుకే ఆరాధన యేసుకే, అంతా నా మంచికే, తన చిత్తమునకు తల వంచితే. ఆరాధనాపను స్తుతించుట మానను, ఆరాధనాపను స్తుతించుట మానను, నేను స్తుతించుట మానను. తొందరగా మీ ఇంటిలో అద్భుతాలు జరగాలి. ఆమేన్. ఆపినది ఎవరు తెలుసా? మనమే. ఎందుకంటే నమ్మట్లేదు మనం. నేను చిన్నవాడిని, నేను నాకేం తెలియదు, నేను పాపి చెప్పవద్దు. దేవుడు మలస్తాడు. ప్రార్థన ఆమేన్. చేద్దాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని
శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారులను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఎవరు ఈ వడక మిస్ కాకూడదండి. ఏప్రిల్ 22 సాయంత్రం నుండి 26 సాయంత్రం వరకు ఇప్పుడు పాడాము కదా పాట. ఇవన్నీ 4 రోజుల లోపల నెరవేరే ప్రవచనములు పలికే రోజులు, ఉత్థానమయ్యే రోజులు. సో మీరు ఏ పరిస్థితిలో ఉన్నారో, ఎక్కడి నుంచి లేవలేకపోతుందో మీ కుటుంబం, దాన్ని లేపటానికి ఎంతమంది అభిషేకం పొందిన ప్రసంగికులు, ప్రవచనం చెప్పేవాళ్ళు మీకోసం రాబోతున్నారు. రండి, దేవుని దీవెనలు పొందండి. ఇంటిలో ఒట్టిగా కూర్చోవద్దు. పిల్లలు చాలా వరకు ఎగ్జామ్స్ అయిపోయింది, కొందరికి నడుస్తుంది, వాళ్ళు తప్ప. తర్వాత అందరు రండి, దీవెనలు పొందండి, మంచిగా సిద్ధపడండి. ఎందుకంటే పెంతెకోస్తు పండుగ కోసం కూడా సిద్ధపరచుకోవాలి. ఇంకొక వైపు మనమందరం కలిసి ప్రత్యేకంగా స్వస్థత మహాసభ కోసం ప్రిపేర్ అవ్వాలి. పెంతెకోస్తు పండుగ కోసం మహా అద్భుత కార్యములు జరిగే ఆత్మను పొందటానికి కూడా సిద్ధపరచాలి. చాలా విషయాలు ఉన్నాయి. దయచేసి రండి, దేవుని దీవెనలు పొందుకోవాలని మనవి చేస్తూ ఉన్నాను. నీవు ఏం చేస్తున్నావు ప్రభా? నీవు కన్నులు నీకు లేవా, చెవులు నీకు లేవా అని చెప్పేసి అప్పుడప్పుడు మన జీవితంలో దేవుని చూసి మొరపెడతాం. ఇప్పుడు పాడబోయేది కూడా అదే. నీవు చేయనది నాకు ఇప్పుడు తెలియదు, కానీ ఇక మీదట నేను తెలుసుకుంటాను. ప్రస్తుతము సమస్తము దుఃఖకరమే, అభ్యసించిన నీతి సమాధాన ఫలమే. నాకు ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇస్తావు, దాని ద్వారా చెక్కి కత్తరించి ఇతరులను అర్థం చేసుకోవటానికి నాకే ఈ సమస్యలు, బాధలు ఇవన్నిటిని అనుమతిస్తావు. అందువలన నేను సిద్ధమే అని అంగీకరించే వారికి దేవుడి కార్యం చేస్తాడు. దయచేసి గమనించండి, మే నెలలో మీకు తెలుసు మే సెలవు దినం. అందుకే మే నెలలో స్టార్టింగ్లోనే ఇంగ్లీష్ రెట్రీట్ పెడుతున్నాం. తర్వాత వచ్చేది తమిళ మొడకం. సో డేట్ అనౌన్స్ చేస్తాను, మార్క్ చేసుకోండి. మే 1 సాయంత్రం నుండి మే 4వ తారీఖున మధ్యాహ్నం వరకు ఇంగ్లీష్ భాషలో ప్రత్యేక వడకం, అంటే పరిశుద్ధ ఆత్మ అభిషేకం పొందే వడకం జరుగుతుంది. మే 1st ఈవినింగ్ టు 4th afternoon we'll be having a special retreat, how to receive gifts and fruits of the Holy Spirit and prepare for Pentecost. So please remember, not second week, it is in the first week. ఇది 2వ వారం కాదు, మొదటి వారంలోనే ఇంగ్లీష్ వడకం జరుగుతుంది. తర్వాత ఈ నెలలో, వచ్చే నెలలో తెలుగు వడకం ఉండదు. మే నెలలో తెలుగు వడకం ఉండదు. దానికి బదులుగా 26 ఉదయం నుండి 29 మధ్యాహ్నం వరకు స్వస్థత మహాసభ. మీరు అలాగే చెప్పాలి, మీరు ప్రవచనం చెప్తూ ఉండాలి. నేను వెళుతా, అక్కడ మహా మహా గొప్ప కార్యములు, అద్భుత కార్యములు జరగబోతుంది అని ఆల్రెడీ రిపీట్ చేస్తూ ఉండండి. మీరు అలా చెప్పుకొని రావాలి. అందరూ ఒక్కసారి చెప్తే సైతాన్ని పడిపోతాడు. మీరు ఏం జరుగుతా చూద్దాం, పోయినసారి కూడా వచ్చాను, నేను జరిగిపోతా, ట్రై చేస్తా అంటే ఏం జరగదు. అందరూ ప్రవచనం చెప్పండి ప్లీజ్. స్వస్థత మహాసభ, స్వస్థత మహాసభ, స్వస్థత మహాసభ అని చెప్పుకోండి. ఇంటిలో ఉన్న వాళ్ళందరూ రోజు చెప్పండి. ఇట్స్ ఎ హీలింగ్ అండ్ డెలివరెన్స్ కన్వెన్షన్. సో in the month of May we will not be having Telugu retreat, but we will be having special healing and deliverance
conducted by a great servant of God from Bangalore. Come and be blessed. సిటీ పరిమితంలో ఉన్న వాళ్ళు దయచేసి వచ్చి వెళ్ళాలని మనం చేస్తున్నాను. మీకు రూమ్ ఉండదు, కానీ ఇక్కడే ఉండాలి అని అనుకునే వాళ్ళు పెద్ద హాల్లో పడుకోవాలంటే మీరే సిద్ధం చేసుకొని రావచ్చు. నో ప్రాబ్లం. దోస్ హూ వాంట్ టు రిమైన్ హియర్, యూ విల్ నాట్ బి గివెన్ ద రూమ్ ఫర్ దోస్ హూ ఆర్ అప్ టు సిటీ, బట్ యూ విల్ బి అకామిడేటెడ్ ఇన్ ద మెయిన్ హాల్. నో కార్డ్స్ అండ్ ఆల్. యూ హావ్ టు బీ ప్రిపేర్డ్ టు స్లీప్ లైక్ దాట్, బికాస్ దెర్ ఆర్ మెనీ పీపుల్ కమింగ్ ఫ్రమ్ అవుట్ దేర్, స్టేట్స్ అండ్ ఆల్సో డిస్ట్రిక్ట్స్. జిల్లా నుంచి, వేరే రాష్ట్రం నుండి, ఎందుకు దేశం నుండి కూడా కొందరు రాబోతున్నారు. అందుకే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వడానికి క్షమించాలి. నేను మళ్ళీ మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇక్కడ నుంచి ఒక 5-6 కిలోమీటర్ల దూరంలో చాలా లాడ్జెస్ ఉన్నాయి. దయచేసి మీరు సెర్చ్ చేసుకోండి, మీరు అక్కడ కూడా అకామిడేట్ చేసుకొని ఉదయం నుంచి సాయంత్రం అక్కడ ఉండండి. సాయంత్రం వెళ్ళి అక్కడ మీరు ఉండే అవకాశం ఉంటుంది. పేద బిడ్డలను కూడా తీసుకురండి ప్లీజ్. పేద బిడ్డలకు సువార్త కూడా కావాలి ప్లీజ్. గ్రామములను కదిలించండి. ఫాదర్స్కి, సిస్టర్స్కి, కేటగిస్కి నేను ఈ విషయం చెప్పానని చెప్పి వాళ్ళందరికీ ఒక ఛాన్స్ ఇస్తాం. బెంగళూరు నుంచి ఫాదర్ రావడం అరీదుగా 3 సంవత్సరాల పోరాటం దొరికాడు. 3 years struggle. Please tell this as my brotherly exhortation to fathers, sisters, catechists, so that the village people also can come and be blessed. ఇక్కడ స్థలం సరిపోకపోతే ఆడ చిన్న హాల్ కింద కూడా అకామిడేషన్ చేసుకుంటాం. చివరి గుర్తు, ప్రియమైన సహోదరి సహోదరులారా, నేను చేయనది, నీవు చేయనది నాకు అస్సలు అర్థం కావట్లేదు అని అనుకునే వాళ్ళకు ఈరోజు అర్థం అవుతుంది. ఎప్పుడు ఆత్మ దిగి వచ్చినప్పుడు, ఓహో దీనికోసమే నన్ను అనుమతించాడా దేవుడు, నేను అప్పుడు కొద్దిగా ఓపిక పడి ఉంటే ఎదిగేది కదా అని అనిపిస్తుంది. ఎస్, God's Holy Spirit directs you so beautifully, Psalm 32:8, He will counsel you, keep His eyes on you. But you have to listen to Him, no? Yes. ఆయన కన్నులను మీ మీద ఉంచుతాడంట, సలహా ఇస్తాడంట, ఇది దారి అంటాడంట. తెర వెనుక పనిచేసిన మ్యూజిషియన్స్, సింగర్స్, కెమెరామ్యాన్, తర్వాత అనేక మంది సౌండ్ సిస్టమ్ ఆపరేట్ చేసేవాళ్ళు, పనిచేసే వాళ్ళందరినీ ప్లీజ్, ఈ సెంటర్ మీది, సెంటర్లో గొప్ప పని జరుగుతుంది. పెద్ద హాల్లో పైనుండి అవన్నీ కిందికి దించి మళ్ళీ ఒకసారి నూతనంగా అవన్నీ చేసి హెలికాప్టర్ ఫ్యాన్ పెట్టబోతున్నాం. మీరు ఎవరైనా రిసెప్షన్లో కనుక్కోవచ్చు, మీరు ఫోన్ చేసి కనుక్కోవచ్చు, ఆన్లైన్లో మీకు తెలియచేస్తారు. ఈ అవసరంలో మీరు ఎవరైనా సహాయం చేయాలంటే గాడ్ బ్లెస్ యూ ఫర్ ఆల్ ద సాక్రిఫైస్ యూ మేక్. అంత ఈజీ కాదు మీకు కానుకలు ఇవ్వడం. కష్టపడి ఇస్తున్నారు మీలో కొంతమంది. మీ కష్టాలన్నీ తొలగిపోవునుగా, మీరు ఇచ్చేది 1000 మీకు తిరిగి వచ్చునుగా. పాడుదమ ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలకు నీడ, మంచి వాతావరణం కలిగించే హాల్ తయారవునుగాక. ఆమేన్. నీ ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదన్, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదన్, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. అంతా నా మీదుకే, ఆరాధన యేసుకే, అంతా నా మంచికే, తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే. అంతా నా మేలుకే, ఆరాధన యేసుకే, అంతా నా మంచికే, తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే. ఆరాధిస్తాం. ఆరాధనాపను స్తుతించుట మానను, ఆరాధనాపను స్తుతించుట మానను. నీవు చేయునది నాకిప్పుడు తెలియదు, ఇక మీదట నేను తెలిసి పొందును. నీవు చేయునది నాకిప్పుడు తెలియదు, ఇక మీదట నేను తెలుసుకొందును.
ప్రస్తుతము సమస్తము దుగుగురమే, ప్రస్తుతము సమస్తము దుగుగురమే, అభ్యసించిన నీతి సమాధాన ఫలమే, అభ్యసించిన నీది సమాధానమే. అంతా నా మేలుకే ఆరాధన యేసుకే, అంతా నా మంచికే తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే. అంతా నా మేలుకే ఆరాధన యేసుకే, అంతా మంచికే తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే. ఆరాధన ఆపను స్తుతించుటమానను, ఆరాధనాపను స్తుతించుటమానను, నీ స్తుతించుటమానను. స్తుతించుటమానను, ఆరాధనాపను స్తుతించుటమానను, స్తుతించుటమానను, స్తుతించుటమానను. మీ ఇంటిలో త్వరలోనే అమ్మ మరియ తల్లి స్తుతి గీతములు పాడే రోజులు వచ్చును. నేనైతే ఖచ్చితంగా నమ్ముతున్నా, మీరు నమ్మండి, అంతే చాలు. చివరి గుర్తు చెప్పి ముగిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను అన్ని మంచిగా మళ్ళొచ్చాలని ఆశిస్తున్న వాళ్ళ మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ప్రతిరోజు ప్రవచనం వింటున్న బిడ్డల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ రోజు నుండి జరుగుతున్న గురువుల సదస్సు మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఉత్థానం అవ్వాలని 22 నుంచి 26 వరకు వడకానికి వస్తున్న వాళ్ళ మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మే 19వ తారీఖున ఈ సెంటర్ పండుగకు వస్తున్న వాళ్ళ మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మే 26 నుంచి 29 వరకు జరుగుతున్న ఆ గొప్ప మహోత్సవమునకు వస్తున్న వాళ్ళ మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను స్వస్థత మహాసభ నడిపిస్తున్న ఫాదర్ జోస్ వటేకల్ మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను పెందకోస పండుగ కోసం మే నెలలో సిద్ధపడుతున్న వడకాల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మా గురించి శ్రద్ధ వహించి రోజు ప్రార్థిస్తున్న DMI 24/7 గ్రూప్ మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఇంకా ఎవరెవరి కోసమే ప్రార్థించాలో వాళ్ళందరి మీదను దయగా ఉండండి. పరిశుద్ధులను సర్వశక్తిమంతులను నిత్యుడైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. పరిశుద్ధులను సర్వశక్తిమంతుడను నిత్యుడైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. పరిశుద్ధులను సర్వశక్తిమంతుడను నిత్యుడైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. ప్రియమైన సహోదరి సహోదరులారా, తమిళం వచ్చినటువంటి ప్రతి బిడ్డకు దయచేసి నేను స్వంతంగా వాళ్ళందరినీ ఆహ్వానించినట్టు చెప్పండి. మే 6వ తారీఖు ఉదయం నుండి మే 11 సాయంత్రం వరకు ఇక్కడ తమిళంలో సంవత్సరంలో ఒకసారి జరుగుతున్న ఆ గొప్ప వడకానికి ప్రజలందరికీ తెలియచేయండి. ప్లీజ్ కన్వే దిస్ మెసేజ్ టు ఆల్ ద పీపుల్ హు అండర్స్టాండ్ తమిళ్. దెర్ ఆర్ మెనీ పీపుల్ ఇన్ సికింద్రాబాద్, హైదరాబాద్, ఆల్ ద ప్యారిషెస్లో ఉన్నారు, ప్రతి ప్యారిష్లో ఉన్నారు. దయచేసి నా తరఫున కోఆర్డినేటర్గా పనిచేయండి. కాంటాక్ట్ నంబర్ రేపటి దినం మీకు మరి తెలియచేస్తాను, కాంటాక్ట్ చేసుకోండి. పేద బిడ్డలు ఉంటే తెలుగు వడకంలో ఎలా చెప్తున్నాను అలాగే వాళ్ళకి ఏదైనా కన్సెషన్ కావాలంటే కూడా పంపండి. పేదలు అందువల్ల రాలేదు అని ఈ సెంటర్ నేను ఉన్నంత వరకు అలా ఉండదు. దయచేసి ప్లీజ్
కన్వే దిస్ మెసేజ్ టు అస్ మెనీ పీపుల్ as possible. దయగల తండ్రి, ఈరోజు పాడి ప్రకటించిన ప్రతి ప్రవచనం ఎండిన ఎముకలకు జీవముగా మారునుగా. ఆమేన్. ఐసీయూ వార్డులో ఉన్న వాళ్ళు బయటకు వచ్చి సాక్ష్యం చెప్పే రోజులు వచ్చునుగా. ఆమేన్. క్యాన్సర్ గడ్డలు కరిగిపోవునుగా. ఆమేన్. దుష్ట శక్తుల ప్రభావంలో ఉన్న వాళ్ళు ఎక్కడ ఉన్నారో అక్కడే ఇప్పుడు విడుదల కలుగునుగా. ఆమేన్. దుష్టాత్మ శక్తులకు లొంగిపోయి ఏమి కలిసి రాక పేదరికంలో ఉన్నటువంటి కుటుంబాలు వర్ధిల్లుదురుగా. ఆమేన్. సంతాన వరం లేకుండా ఉన్న వాళ్ళకి సంతానం ఈ రోజు ఎలా స్పాన్సర్షిప్ లో చదివాను 9 సంవత్సరాల తర్వాత అలాంటి కార్యములు జరుగునుగా. ఆమేన్. యేసు నామములో దుష్ట శక్తులారా బంధించి ప్రార్థన చేస్తున్న యేసు రక్తం మీ మీదను మీ కుటుంబాల మీదను చిలకరింపబడును. ఆమేన్. ఎవ్రీ పవర్ ఆఫ్ డార్క్నెస్ బి బౌండ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పరిశుద్ధాత్మ గడిచిన 3 ఆదివారములు 3 రకమైన పండుగలు జరిపిన దానికి వెనుక నుండి పనిచేసిన వాళ్ళు, ఆర్థికంగా సహాయం చేసిన వాళ్ళందరినీ దీవించి మిమ్ములను ప్రత్యేక ఆశీర్వాదంతో నింపి కాచి కాపాడునుగాక. May the blessing of the Almighty God, the Father and the Son and the Holy Ghost last 3 Sundays. All the people who assisted, may they be blessed, and all of your intentions be blessed. May the priest meeting that is going on these 2 days be blessed. In Jesus' name we pray. అంతా మన మేలుకే, ఆరాధన యేసుకే, అంతా మన మంచికే. మనము ఎప్పుడు దేవుని ముందు తల వంచి నీ చిత్తం జరుగునుగా కానీ అర్పిస్తే ప్రవచనములన్నీ జరిగే రోజులు వచ్చునుగాక. గాడ్ బ్లెస్ యు.